నువ్వు ఏ క్లోజ్ ఫ్రెండ్కి అప్పిచ్చినాడు తిరిగి ఇస్తాడు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు దేవునికి అప్పి, నేను మరలా చెప్తున్నాను, ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. మనం ఇచ్చిన వాళ్ళు వడ్డీ కాదు అసలే ఎవరు, కానీ దేవుడు అసలే కాదు చెప్పండి, అంతకు మించిస్తాడు. ఇతరుల విషయంలో బైబిల్ ఒక మాట చెప్పింది, ఇతరుల విషయంలో నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో దేవుడు నీ విషయంలో కూడా తన యాటిట్యూడ్ అలాగే చూపిస్తాడు. బడ్జెట్ విషయంలో నీ పిసినుగొట్టుతనం ఎలా ఉందో దేవుడు నీ దగ్గర పిసినుగొట్టుతనంగా ఉన్నావన్న విషయాన్ని గమనిస్తాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఫైనాన్షియల్గా నీ మేనేజ్మెంట్ ఎలా ఉందో ఆయన దగ్గర కూడా బాగా వినండి, నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు అలాగే ఇస్తాడు, గుర్తుపెట్టుకో. నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టగలవా, 10 ఇస్తాడు. నువ్వు 100 రూపాయలు ఇచ్చిన నమ్మకం ఉండగలవా, 100 ఇస్తాడు. నువ్వు 1000 ఇచ్చిన నమ్మకం ఉండగలవా, 1000 ఇస్తాడు. 1,00,000 ఇస్తాడు. నువ్వు 1,00,00,000 రూపాయలు కూడా నమ్మకం ఖర్చు చేయగలవా, 1,00,00,000 రూపాయలు కూర్చోబెట్టి జాగ్రత్త సత్క్రియ చేయి, ఔదార్యం కలిగి ఉండు, ఇతరులకి మేలుకరంగా ఉండు. ఇవన్నీ చేస్తూ ఈ భూమి మీద నేనిచ్చిన ఈ ధనాన్ని నువ్వు జాగ్రత్త ఖర్చు చేస్తే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోవో అక్కడ దాస్తున్నానంట. ప్రభు ఇంత డబ్బులు నేను ఎప్పుడు దాశాను ప్రభు అంటే, నువ్వు భూమి మీద ఖర్చు పెట్టాగా దాసావులే అంటాడు.